హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒకటి మంచి రిలీజ్‌తోని వీడియో చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా కొత్తగానే ఉంటది ఫ్రెండ్స్. కొంచెం కొత్తగా చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి వీడియో చూస్తే మీరు ఇంప్రెస్ అవుతారు. అలా వచ్చింది వీడియో. నేను ఏదో చేద్దామని ఏదో ఒకటి చేశాను. ఇది ఇలా చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకసారి అయితే మీరు డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూస్తున్నారు కదా! నేను సాంగ్ కాపీ క్లెయిమ్ వస్తది. సాంగ్ అంతా మ్యూట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి ఫ్రెండ్స్. ఇన్‌స్టాగ్రామ్ చూసి అలా చూసి ఇలా రండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బాగుంటది. చాలా సింక్ అయింది. బాయ్స్ ఫోటో సింక్ అయింది. గర్ల్స్ ఫోటో కూడా సింక్ అయింది దాంట్లో. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకు కూడా చేద్దామని చేశాను. ఆ సాంగ్ అయితే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూస్తున్నప్పుడు అయితే నాకు ఒక 5-6 టైమ్ వచ్చింది. నేనే చేశాను. చాలా ట్రెండింగ్‌లో ఉంది ఫ్రెండ్స్ ఆ సాంగ్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఈ వీడియో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు లాస్ట్ వరకు చూసి చేసుకోండి. చాలా బాగుంటది. మీరైతే స్కిప్ చేయకండి వీడియో. చాలా సింపుల్‌గా చెప్పేస్తాను. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఎండ్ చూసి చేసుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే 2-3 స్నాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు చాలా మందికైతే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ కావడం లేదు అంటున్నారు చాలామంది అయితే. ఫ్రెండ్స్ మీరైతే అందరూ ఎక్స్ఎంఎల్ అయితే యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్ అయితే మీకు 100% అయితే వర్క్ వస్తది. చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ఎంఎలే యూజ్ చేయండి. మీరైతే అది ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇంపోర్ట్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఫ్రెండ్స్ మీకైతే ఎక్స్ఎంఎల్ అయితే యూజ్ చేయండి అందరూ. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే 2-3 స్నాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ రిలీజ్ ఉంటుంది. దానిపైన నేను ఫోటో అయితే యాడ్ చేశాను. కొంచెం కొంచెం కొత్తగా ఉండాలని ఇలా యాడ్ చేశాను. ఏం కాదు ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోబెట్టుకోండి 2 ఫోటోలు అయితే. ఇక్కడ నేనైతే ఒకటి గర్ల్ ఫోటో ఒకటి రష్మి ఫోటో పెట్టాను. ఆ తర్వాత మనకు ఇక్కడ బాయ్స్ రిలీజ్ వచ్చినప్పుడు ఇక్కడ సుధీర్ అన్న ఫోటో పెట్టాను. చాలా బాగా సింక్ అయితే ఫ్రెండ్స్. అయితే నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మనకైతే పేజ్ ఫోటో యాడ్ చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి. నేనైతే ఒకటి ఫోటో యాడ్ చేస్తాను చూడండి. చూపిస్తాను మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే యాడ్ చేసాము మేము. ఈ ఫోటో అయితే కరెక్ట్ మనకు ఆ రష్మి ఫోటో ఎంత ఉందో అంత రూ పెట్టుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇలా ఉంది కదా, ఇదే ఫోటోని మనకు రష్మి ఫోటో పైన పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోండి. మీరు పైన ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే కింద రష్మి ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఫోటోకి తీసుకొని దీనికి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసిన తర్వాత ఈ ఫోటోకి అయితే మనం డిలీట్ చేసుకోండి. రష్మి ఫోటో అయితే చేసిన తర్వాత ఇదే ఫోటోని మనకు పేస్ట్ వేసుకోండి. ఎఫెక్ట్ అయితే ఇలా మాకైతే బాగా కనిపించలేదు కదా ఫ్రెండ్స్. ఇలా మీకు కొన్నిసార్లు అయితే ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు అయితే మనకు ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వైఫ్ ఎఫెక్ట్ అయితే మీరు కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫోటోని బట్టి ఇలా. ఓకేనా? ఇలా మనకు ఎండ్ ఉన్న ఫ్రెండ్స్ మనకు ఎండ్కి అయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ అంటే మనకు ఫోటో బాగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఫోటో ఇలా కనిపించదు. చూస్తున్నా కదా ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకటి నేను మనకు ఎఫెక్ట్ వెళ్ళండి. ఇలా పెట్టిన తర్వాత మనకు ఎక్స్పోర్ట్ కమాండ్ అయితే ఫ్రెండ్స్ మనకు మీ ఫోటో కొంచెం బ్లాక్ అండ్ వైట్లో ఉంటే ఇలానే ఉంచండి. మనకు బ్లాక్ అండ్ వైట్ లేకపోతే ఇక్కడ ఎక్స్పోర్ట్ని కొంచెం ఇలా తగ్గించుకోండి ఇలా. ఓకేనా? ఒక రెఫరెన్స్ ఇలా పెట్టుకోండి. కొంచెం లైటింగ్ ఉంటుంది మీకు ఫోటోకి అయితే ఇలా. ఓకేనా? సేమ్ ఇలానే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మనకైతే సెకండ్ ఫోటో కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకుందాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఫోటో కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే ఒక నిమిషం ఈ ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటో లాస్ట్ వరకు పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ సేమ్ ఈ ఫోటోని కూడా మనకు సుధీర్ ఫోటో కింద తీసుకురండి. ఇలా తీసుకువచ్చిన తర్వాత మనకు ఈ ఫోటో కూడా సేమ్ కాపీ చేసుకోండి. దీన్ని కూడా కాపీ చేసిన తర్వాత మనకు సుధీర్ ఫోటో డిలీట్ చేసుకోండి. ఇలా కాపీ చేసిన తర్వాత మనకు ఈ ఫోటో అయితే ఇలా కొంచెం పైకి ఇలా పెట్టుకోండి. దీనికైతే ఎఫెక్ట్ అయితే ఇలా పేస్ట్ వేసుకోండి. ఇది కూడా మనకు బాగా కనిపించలేదు. దాని తర్వాత మనకు సేమ్ దీన్ని కూడా అయితే ఎఫెక్ట్ అవ్వలేండి. ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎండుగా అయితే ఇలా పెంచుకుని
ఓకేనా. ఇలా పెంచుకోండి, మీకు ఎలా కావాలో ఇలా పెంచుకోండి. ఓకేనా. ఓకే, పర్ఫెక్ట్. ఇలా పెట్టిన తర్వాత కొంచెం మీ ఫోటోకి అయితే మధ్యలో పెట్టుకోండి. దీన్ని ఇలా పెట్టిన తర్వాత జూమ్ చేసుకోండి. ఇలా తక్కువ చేసుకోండి, మీ ఇష్టం, అది మీ చాయిస్ అది. ఇలా చేసిన తర్వాత ఇదే వీడియోని మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లో పోయి ఒకటి మంచిగా సేవ్ చేసుకోండి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.